నారాయణ కష్టపడి పనిచేస్తున్నాడు అని చూసిన అతని యజమాని తారాచంద్ అతనితో ఇలా అన్నాడు. విను నారాయణ, కొంతసేపు విశ్రాంతి తీసుకో, రా నాతో కలిసి మంచంపై కూర్చో. కాదు మాలిక్, పనివాడి స్థానం ఎప్పటికీ యజమాని స్థాయికి సమానం కాదు. నీకు నీ మాటలకు ఇద్దరికీ ప్రశంసలు నారాయణ. సరే, నాకిది చెప్పు, నీకు నీ స్వంత ఆవు ఉంది కదా, నేల కూడా ఉంది కదా, అప్పుడు నీవు నా వద్ద ఎందుకు పనిచేస్తున్నావు? మాలిక్, నా ఆవు ఒక బకెట్ పాలే ఇస్తుంది. దానిని అమ్మి మా ఇంటి ఖర్చు నడుస్తోంది. నాకున్న భూమి ప్రస్తుతం అప్పులో ఉంది. నేను దానిని వాడుకోలేను. అందుకే మీ దగ్గర పనిచేసి ఆ భూమిని విడిపించుకునేందుకు డబ్బు కూడా పెడుతున్నాను. ఇలా పూర్తిగా నిబద్ధతతో పని చేస్తూ ఉన్న నారాయణ నెల మొత్తం కష్టపడి పనిచేస్తాడు. నెల ముగిసిన తర్వాత నారాయణ తన యజమానిని తన జీతం అడుగుతాడు. యజమానిగారు, నెల పూర్తయింది, నాకు జీతం ఇవ్వండి. అవును, ఖచ్చితంగా, కానీ నాకు ఒక పని చేసి పెట్టు. ఈ బ్యాగ్లో 20,000 రూపాయలు ఉన్నాయి, వెళ్ళి నా స్నేహితుడు అజిత్కి ఇచ్చిరా. సరే యజమానిగారు, ఇప్పుడే ఇచ్చి వస్తాను. నారాయణ అజిత్ దగ్గరకు వెళ్లి బ్యాగ్ ఇచ్చినప్పుడు అజిత్ బ్యాగ్ తీయగా ఆశ్చర్యపోతాడు. అరే, ఇందులో కాగితాలు మాత్రమే ఉన్నాయి, డబ్బులు లేవు. నేను బ్యాగ్ తెరిచి చూసినందుకు బాగుంది. చెప్పు, నా డబ్బులు ఎక్కడ దాచావు నువ్వు? యజమానిగారు, నాకు ఈ బ్యాగ్ ఇచ్చినట్లు నేను అదేవిధంగా మీకిచ్చాను. ఈ డబ్బులు ఎక్కడికి పోయాయో నాకు తెలియదు. అలాగా, ఓయి, నీ యజమాని వద్దకు వెళ్ళదాం. ఇప్పుడే విషయం తెలుస్తుంది. తారాచంద్ గారు, ఇది ఏంటి వివేకం? డబ్బుల బదులుగా మీరు నాకు కాగితాలతో నిండిన బ్యాగ్ ఇచ్చారు. లేదు, నేను ఆ బ్యాగ్లో డబ్బులు వేసి నారాయణ్ని నీకు ఇవ్వమని పంపాను. కానీ యజమానిగారు, ఇందులో డబ్బులు అస్సల్లేవు. ఇలా ఉండకూడదు. ఖచ్చితంగా నువ్వే డబ్బులు గాయబ్ చేశావు. నా డబ్బులు నాకు అందే వరకు నీ జీతం అందదు. మరియు నువ్వు ఇక్కడ పనిచేసేంత వరకు అది జీతం లేకుండా ఉంటుంది. నారాయణ మరియు అజిత్ అక్కడి నుండి వెళ్ళిపోతారు. అదంటే తారాచంద్ తన చతురత్వంపై చాలా ఆత్మగర్వంగా ఉంటుంది. నేను నారాయణ్ను ఒక బాణంతో 2 పక్షులను ఎలా వదిలించానో చూడండి. ఇప్పుడీ డబ్బులు కూడా అజిత్కి నారాయణ్ ఇస్తాడు. అలాగే నా ఇంట్లో కూడా ఉచితంగా పనిచేస్తాడు. తదుపరి రోజు నారాయణ తన యజమాని ఆవులను ఆహారం ఇవ్వడానికి తీసుకెళ్తాడు. యజమానిని నాకు మంచిగా అర్థం చేసుకోలేదు. నాపై తప్పుడు దొంగతనపు ఆరోపణలు పెట్టారు. దానికి నేను తప్పక యజమానిని శిక్షిస్తాను. నారాయణ యజమాని ఆవులకు తక్కువ మరియు నెమ్మదిగా గడ్డి ఇస్తాడు. కాని తన ఆవులకు ఎక్కువ మరియు తాజా గడ్డి ఇస్తాడు. దాంతో తారాచంద్ యొక్క ఆవులు తక్కువ పాలు ఇస్తుంది. నా ఆవులకు ఏమైంది నారాయణ? ఇప్పటికే పాలు తక్కువగా ఇస్తోంది. నీ ఒక ఆవు ఇచ్చే పాలను నా 4 ఆవులు కలిసి ఇస్తున్నాయి. నాకు అనిపిస్తోంది యజమాని, మీ 4 ఆవులు అనారోగ్యంగా ఉన్నాయి. అవన్నీ ఎంత బలహీనంగా ఉన్నాయో చూడండి. తారాచంద్ నారాయణ ఆవు పట్ల ఆశయ చూపిస్తాడు. తరువాతి రోజున తారాచంద్ రొట్టెల్లో విషం కలిపి నారాయణ ఆవులకు ఇస్తాడు. దాంతో అది చనిపోతుంది. ఆవు నేలపై పడిపోయినట్టు చూసి నారాయణ పరిగెత్తుతూ వచ్చి తారాచంద్ను అడుగుతాడు. నా ఆవుకి ఏమైంది? దాని నోటి నుండి నుగరు ఎలా వస్తోంది? మీరు ఏమి తినిపించారు యజమానిగారు? అరే, నేను దీనికి కేవలం రొట్టెలు తినిపించాను. అది తిని నేలపై పడిపోయింది. ఇంకా వేరు ఏదైనా అనిపిస్తుంది, అందుకే చనిపోయింది. అంతా చెప్పి తారాచంద్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. పాతలు పరిగెత్తుతూ వెళ్ళిపోతున్నట్లు రాత్రి సమయంలో నారాయణ నది ఒడ్డున ఒక చెట్టుపైన కూర్చొని తన ఆవు మరణంపై దుఃఖిస్తున్నాడు. నా ప్రియమైన ఆవు, నువ్వు వెళ్ళిపోవడంతో నాకు చాలా బాధ కలిగింది. నాకు తెలుసు యజమాని నిన్ను చంపాడు. నేను అందుకు తప్పకుండా ప్రతీకారం తీసుకుంటాను. కొంతసేపు తర్వాత నారాయణ చూస్తాడు. 2 దొంగలు చెట్టు కింద మాట్లాడుకుంటారు. నారాయణ దాగి వారి మాటలు వింటాడు. ఈ రోజు మంచివాడు దొరికాడు. ఇప్పటి నుండి జీవితం మొత్తం దొంగతనం చేయాల్సిన అవసరం ఉండదు. విను, చెప్పింది సరికాదు. ఇప్పుడు ప్రతిరోజు ఇలాగే చేస్తాం. కానీ ఇప్పటికీ పోలీసులు మన వెనక పడుతున్నారు. ఈ డబ్బును ఎక్కడైనా దాచాలి. ఇలా చేద్దాం. ఈ చెట్టు కిందనే డబ్బులను దాచేదాము. రేపు వచ్చి వాటిని తీసుకుందాము. నీవు బాగానే చెప్పావు. 2 దొంగలు డబ్బులను దాచేసి వెళ్ళిపోతారు. నారాయణ చెట్టు నుండి దిగి ఆ డబ్బులను తీసుకుని వెళ్తాడు. కొన్ని నెలల తర్వాత తారాచంద్ గ్రామంలో తిరుగుతూ ఉండగా అతని దృష్టి ఒక పెద్ద ఇంటిపై పడింది. అరే, ఈ గ్రామంలో నాకంటే పెద్ద ఇల్లు ఎవరిది ఉంది? ఇప్పుడు ఈ ఇల్లు ఎవరిది అడగాలి. ఈ ఇల్లు ఎవరిది? చూడు సోదరా, ఈ ఇల్లు ఎవరిది? ఈ ఇల్లు నారాయణదే.
ఈ నారాయణ దగ్గర ఇంత డబ్బు ఎక్కడ నుండి వచ్చింది? ఇప్పుడే వెళ్ళి అడుగుతాను. రండి తారాచంద్ గారు, ఎలా అనిపించింది నా ఇంటికి రావడం? యజమాని స్థానంలో నా పేరుతో పిలుస్తున్నావు నారాయణ. ఇప్పుడు నేను మీ దగ్గర పని చేయను. అందుకే నేను మీ దాసుడు కాదు, మరియు మీరు నా యజమాని కాదు. అవును, నీవు బాగా చెప్పావు. సరే నారాయణ, ఈ అంతా డబ్బు నీ దగ్గర ఎలా వచ్చింది? ఇది అర్థం చేసుకోండి, ఇందులో కొంతమేరకు నీకు కూడా భాగముంది. నా ఆవు చనిపోయింది, దాని చర్మాన్ని మార్కెట్లో అమ్మాను. అదే నాకు ప్రతిఫలంగా లక్షల రూపాయలు ఇచ్చింది. నారాయణ మాటలు విన తారాచంద్ ఆలోచనలో పడిపోతాడు. అతను తన ఇంటికి వెళ్తున్నప్పుడు అతని మనసులో కూడా లక్షల రూపాయలు సంపాదించాలనే కోరిక కలుగుతుంది. అతను నారాయణ ఒక ఆవు చర్మం అమ్మి ఇంత డబ్బు సంపాదించాడు కాబట్టి నా వద్ద 4 ఆవులు ఉన్నాయి. అవి చర్మం అమ్మి నేను కోటీల కొద్దీ సంపాదించగలను. తారాచంద్ తన 4 ఆవులకి విషం ఇచ్చి చంపేస్తాడు మరియు వాటి చర్మాన్ని తీసుకుని మార్కెట్లో కూర్చుంటాడు. రండి బాబు రండి, తాజా ఆవు చర్మాన్ని తీసుకోండి. తారాచంద్ ఆవు చర్మం అమ్ముతున్నాడని ప్రజలకు తెలిసినప్పుడు మార్కెట్లోని ప్రజలు కోపంగా ఉంటారు. అరే సోదరా, ఈ వ్యక్తి తన ఆవు యొక్క చర్మాన్ని అమ్ముతున్నాడు, కొట్టండి ఈ దోవని. అందరూ కలిసి తారాచంద్ను బాగా కొట్టుతారు. తారాచంద్ కళ్ళన కాషాయం రంగులోకి చేస్తాడు. కొంతమందిని తనతో తీసుకుని రాత్రికి నారాయణ ఇంటికి అగ్నిని పుంజేస్తాడు. హే దేవుడా, ఇది ఏమైంది? మనం మొత్తం ఇల్లు కాలిపోయింది. ఇప్పుడు మనం ఎక్కడ ఉంటాము? నేను ఏదో ఒక పరిష్కారం కనుగొంటాను. ఈ రోజుకి మీ అక్క వాళ్ళ ఇంటిలో ఉండు. నారాయణ మళ్ళీ నది తీరంలో చెట్టుపైన బాధతో కూర్చున్నాడు. అప్పుడు అతని దృష్టి మళ్ళీ ఆ 2 దొంగలపై పడుతుంది. వారు దీర్ఘంగా మాట్లాడుకుంటున్నారు. మనం ఎంతో కష్టపడి ఈ మొత్త డబ్బును దోచుకున్నాం. ఆ డబ్బును ఎవరో మనలాగే దొంగతనం చేసి తీసుకెళ్లిపోయారు. ఒకసారి తెలిసిపోతే ఆ డబ్బు ఎవరు తీసుకున్నారు, అతన్ని నేను విడిచిపెట్టాను. ఆ 2 దొంగల మాటలు విన్న నారాయణకు ఒక ఆలోచన వస్తుంది. అతను దొంగల వద్దకు వెళ్లి చెప్తాడు. వినండి సోదరులారా, మీ డబ్బు ఎవరి దగ్గర ఉందో నాకు తెలుసు. ఆ డబ్బును నేను మీకు తీసుకురావడంలో సహాయం చేయగలను. కాని నా ఒక షరతు ఉంది. చెప్పు సోదరా, ఆ షరతు ఏమిటి? నేను ఒక ఇంటికి తీసుకొని వెళతాను. నువ్వు అక్కడ ఉన్నా డబ్బును దోచుకోవాలి, కాని అందులో ఒక భాగం నాకు కూడా ఇవ్వాలి. 2 దొంగలు నారాయణతో కలిసి వెళ్ళిపోతారు. తారాచంద్ డబ్బులు మొత్తం ఆభరణాలు దొంగిలించి ఆ 2 దొంగలు మరియు నారాయణ ముగ్గురు వాటాను పంచుకుంటారు. మరుసటి రోజు ఉదయం తారాచంద్ తన ఛాతీ మీద కొట్టుకుంటాడు. నేను ధ్వంసం అయ్యాను, దొంగలు నా మొత్తం ఇంటిని దోచుకొని పోయారు. కొంతసేపు తరువాత నారాయణ తారాచంద్ వద్దకొచ్చి చెప్తాడు, పాదాలు పట్టుతూ. అయ్యో, ఎందుకు ఏడుస్తున్నారు తారాచంద్ గారు? ఏమైంది? ఇంకా మీరు ధనికులు కావచ్చు. అది ఎలా? బజార్లో ఒక కొత్త వ్యాపారి వచ్చాడు. అతను కాలిపోయిన ఇంటి వస్తువులను ఎక్కువ ధరకు కొనుగోలు చేస్తాడు. నేను కూడా ఆ వ్యాపారికి నా ఇంటి వస్తువులను అమ్మి వచ్చాను. చూడండి ఎంత డబ్బు ఇచ్చాడు. తారాచంద్ నారాయణ దగ్గరకు పెద్ద మొత్తంలో డబ్బు చూసి మళ్ళీ అతని మాటల్లో పడిపోతాడు మరియు తన చేతులతో తన ఇంటికి అగ్ని పెట్టేస్తాడు. దాన్ని చూసి నారాయణ గట్టిగా నవ్వుతాడు. నువ్వు ఇంత మురుకుడు ఏంటి? ఎవరైనా కాలిపోయిన వాటికి డబ్బులు ఇస్తారా? నీవు ఇంత కూడా తెలుసుకోకుండా గుడ్డిగా చేసేశావు. తారాచంద్ తన తప్పును తెలుసుకొని నారాయణని నన్ను క్షమించు అని కోరతాడు. నారాయణ, నన్ను క్షమించు. నేను నీ విషయంలో చాలా తప్పు చేశాను. నీవు నిజంగా మంచి వ్యక్తివి, అందుకే నేను చేసి పనికి నాకు శిక్ష లభించింది.